మొదటగా మీ అందరికీ తెలిసినటువంటి ఒక కథను చెప్పాలనుకుంటున్నాను. ఓ రోజు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వృద్ధుడిని వీల్ చైర్‌తో ఆస్పత్రికి తీసుకొని వచ్చి ఆస్పత్రి గదిలో ఒక కిటికీ దగ్గర ఉంచారట. అదే గదిలో చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి పడకకే పరిమితమైనటువంటి మరో రోగి ఉన్నాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్య స్నేహభావం పెరిగింది. బయట ప్రపంచాన్ని చూడలేకపోతున్నానటువంటి తన మిత్రుని సంతోషపరచాలనుకున్నాడు. కిటికీ దగ్గర ఉన్నటువంటి రోగి కిటికీలో చూస్తున్నటువంటి అందాలను, ఆకాశం లేనటువంటి ఆకాశ పక్షులను, బాహ్య ప్రపంచాన్ని మక్కి వివరిస్తూ వచ్చు సాగాడు. మరో రోజు ఆసుపత్రిలోకి వస్తున్నటువంటి జన సమూహాన్ని, వారి హావాభావాలని గురించి వివరించసాగాడు. ఈ విధంగా వివరిస్తూ ఉండగా పడకకు పరిమితమైనటువంటి రోగి బాధపడడం మొదలుపెట్టాడు. అయ్యో, కిటికీలో నుంచి బాహ్య అందాలను స్వయంగా చూడలేకపోతున్నానే, అందమైన దృశ్యాలను చూడలేకపోతున్నానే అని కృంగిపోవడం ప్రారంభించాడు. క్రమంగా కిటికీ దగ్గర ఉన్నటువంటి స్నేహితునిపై అయిష్టం, ద్వేషం పెంచుకోసాగాడు. ఓ రోజు అర్ధరాత్రి కిటికీ దగ్గర ఉన్న రోగి యొక్క ఊపిరి ఆగిపోయింది. వెంటనే పడక పైనటువంటి ఈ యొక్క రోగి ఎమర్జెన్సీ బెల్ నొక్కకుండా, తాను పట్టించుకోకుండా అలా ఉండిపోయాడు. ఆయన మరణించాడు. వెంటనే నర్సులతో, నన్ను కిటికీ దగ్గరికి చేర్చండి, నన్ను మార్చండి నా బెడ్ అన్నాడు. అలా వెళ్ళి ఆ కిటికీలోంచి తాను చూడగా వణికిపోయాడు, చలించిపోయాడు. అయ్యో, నా స్నేహితుడు నన్ను ఆనందంగా ఉంచడానికి లేని ప్రపంచాన్ని నాకు చూపిస్తూ లేని దృశ్యాలను నాకు వివరించసాగాడు అనుకున్నాడు అని వాపోయాడు. కారణం ఏమిటంటే ఆ కిటికీ స్నేహితుడు వర్ణించినది లేని ప్రపంచాన్ని. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి దృశ్యం పాడుబడిన ఒక గోడను చూసి ఏమీ లేని ప్రపంచాన్ని ఊహించుకుంటూ పడకపై బాధపడుతున్నటువంటి ఆ రోగిని సంతోషపరిచే ప్రయత్నం చేశాడు కిటికీ స్నేహితుడు. దేవుని బిడ్డలారా, ఈ సంఘటన మనకి ఏమి బోధిస్తుందంటే, మనం చూసే దృక్పథాన్ని, మన యాటిట్యూడ్, మన పర్స్పెక్టివ్ను మార్చుకోవాలా. సమస్యలు ఎదురైనప్పుడల్లా మనం వాపోయి, కృంగిపోయి బాధపడేదానికంటే పలు రకాల కోణాల్లో దాన్ని చూసుకోగలగాల, పలు రకాల మార్గాలు వెతుక్కోగలగాల. లూకా సువార్త 8వ అధ్యాయం 43 నుంచి 48 చదివినట్లయితే, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఓ ఆడపడుచు, మోషే చట్ట ప్రకారం గృహ నిర్బంధం కావాలి. ఆమె అడుగు బయట పెట్టకూడదు. తాకిన వ్యక్తి, తాకిన వస్తువు మైలపడుతుంది. కానీ ఆమె ఆ సమస్యను పలు రకాలుగా చూసింది. ఆమె దృక్పథాన్ని మార్చుకున్నది. అడుగు బయట పెట్టింది. జన సమూహంలో ఉన్నటువంటి యేసయ్య అంగి అంచులు తాకింది, స్వచ్ఛత పొందుకున్నది. కనుక ప్రియ స్నేహితులారా, జీవితంలో ఎదురైనటువంటి కష్టాలు కానీ, సమస్యలు కానీ, అవి చూస్తున్నంతసేపు పెద్దవిగా మనకు కనిపిస్తాయి. మన పర్స్పెక్టివ్ను, మన దృక్పథాన్ని మార్చుకుంటే అవి చాలా తేలికైనవి అనే వాస్తవాన్ని మనం గుర్తెరిగితే, నిజంగా మనము చూసే దృక్పథాన్ని మార్చుకున్నట్లయితే మన జీవితం ఫలవంతమవుతుంది, ఆనందకరమవుతుంది. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.